సైనికునికి వందనం. వీరమరణం పొందిన సైనికులకు గుర్తుగా యుద్ధ స్తూపం ప్రారంభం. ఇనాగరేషన్ ఆఫ్ వార్ మెమోరియల్ ఇన్ వెల్ఫేర్ బోర్డ్, సైనిక్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫీస్ by Dr. B.R. Ambedkar, District Collector. Chief guest of the function, ex-Captain Dr. P. Satyaprasad. Assistant Director, Sainik Welfare Board, Vijayawada. జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించిన ఈ స్తూపాన్ని ఒకసారి దర్శించండి. అలాగే చిరకాలంగా ఎంతో వాటిలో ఆ రోజు కలెక్టర్ సైనిక శిక్షణ అధికారి గారు తెలుగులో ఉన్న 350 శాంక్షన్ చేసినటువంటి ఇళ్ల స్థలాలను కూడా దేవాలయానికి ప్లాట్ చేసి అభివృద్ధి చేస్తారని నిర్ణయపూర్వకంగా సోల్జర్స్ ఈ రోజు అందిస్తున్న సోల్జర్ గా ఒక డిసిప్లైన్ విధానంలో ఈ రోజు మా సైనిక సంక్షేమ చరిత్ర అంబేద్కర్ గారికి అడిగే మా హక్కు కాబట్టి ఈ రోజు అభ్యర్థిస్తున్నాము. అయ్యా మాకు ఆ రెండు అందరి సర్వజనం సుఖనో భవతు మీ ఉద్దేశం అది ఆ మేలు చేస్తారని వినయపూర్వకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అభ్యర్థిస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్య ఈ పరిష్కారం చేస్తారని భగవద్గీతలో తెచ్చాడని మేమందరం ఆత్మహత్య బిడ్డలు అయ్యింది. మా అందరూ అందరూ ఆశిస్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మన జిల్లా అధికారులకి అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రారంభించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. Anyone who is coming to Jilla Sainik Welfare Officer, please ensure that we give the upkeep of this memorial. We, my battalion, in whatever respect, anything that is required of us to maintain it, it should be done periodic maintenance. Otherwise, these memorials die down. We should ensure that new memorials and new names of the person have been martyred, their names get added, and we maintain this memorial and time to come. We should always ensure that upkeep of this memorial so that when we pass through this, we see our last people. Thank you very much. సైనిక సంక్షేమ చైర్మన్ జిల్లా కలెక్టర్ గారికి కార్యక్రమాన్ని కృష్ణారావు గారు ఆధ్వర్యం చేసిన వారికి అలాగే జాయింట్ డైరెక్టర్ గారు పెద్దలకు అలాగే జెడ్ఎస్డబ్ల్యూ పూర్వ జాయింట్ డైరెక్టర్ గారికి విచ్చేసినటువంటి ఎంసీసీ కమాండ్ కర్నూలు గారికి అలాగే అందరికీ పెద్దలకు అసోసియేషన్ లీడర్స్ అందరికీ చాలా సంతోషం. ఈరోజు మన సైనిక సంక్షేమ చైర్మన్ గారు భారత్ మాతాకి జై అని పులకించి హిందువులు ఆపరేషన్ తర్వాత ఈ వారి మెమోరియల్ ప్రారంభించడము రాష్ట్రంలో వినూత్నమైనటువంటి శకానికి నాంది వారు అది కూడా డాక్టర్ బిఆర్ already interacting with you previously. Certain problems that you have faced could be brought forward in terms of your physical talking, can be exactly can be is right. Depending on policy, one part of it. People are already studying retired and trying to growing demand of the required by all the institutions. Therefore, by that, what becomes not visible in today's time. We will finally look into this aspect of it and a lot.
అందరూ ఎప్పుడో ఎదురు చూస్తున్న ముఖ్య అతిథి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శ్రీ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ కార్యక్రమాన్ని సూచించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా నా జీవితంలో ఒక అద్భుతమైన రోజు. ఎందుకంటే నా చేతుల మీదుగా అమరవీరుల స్మారక స్థూపాన్ని ప్రారంభించుకోవడం అనేది నిజంగా నా జీవితంలో నేనే చేసుకున్న ఏదో కాలంలో చేసిన పుణ్యం అయి ఉండాలి. ఎందుకంటే అటువంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. మన కోసం, మనం రక్షించడం కోసం, మన దేశాన్ని కాపాడటం కోసం వీర జవానులు వారు మరణం పొందితే వారిని జ్ఞాపకార్థంగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఇటువంటి స్థూపాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజంగా ఒక విధంగా అది బాధాకరమైనప్పటికీ ఉండవచ్చు. ఇక్కడ కాదు, ఇంత లోన ఉండకూడదు. ఇది ప్రజలకి కనపడాలి. ప్రతి ఒక్కరూ దాన్ని ప్రతిరోజు చూసే అవకాశం ఉండాలి. ఉంటేనే వారికి మన సైనికులు చేసిన త్యాగం కానివ్వండి, వారి త్యాగం నుండి పొందే స్ఫూర్తి కానీ కలుగుతుంది. అంటే మనకి అవసరం కూడా పోతే ఆ కరెంట్ ఇక్కడ పెట్టినట్టున్నారేమో, కానీ ఇది యాక్చువల్గా ఏంటంటే రోజు ప్రతి ఒక్కరు చూసే వారి ప్రాంతంలో ఉంటే నిజంగా వారి ప్రాణానికి మనం నిజంగా వారికి మనం గౌరవించడం కానివ్వండి, వారి ప్రాణం యొక్క త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవడానికి ప్రజలందరూ కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇందాక ఎవరు చెప్పేది గౌరవంతో ఉపయోగపడేటువంటి అవకాశం ఉందని అక్కడ కూడా ఇటువంటి వాతావరణాన్ని ఏర్పరచడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మేజర్ భానుచంద్ర గారి పదలో నారాయణ గారు వెంట మాట్లాడారు. రాష్ట్రాలకు సైనిక సంక్షేమ శాఖ విజయవాడ తరఫున వారి విడోకి ఈ వేర మాతలకు వేర నారీమణులకు 5,000 రూపాయలు చెప్పున సైనిక సంక్షేమ శాఖ వారు పంపి ఉన్నారు. వారిని అప్పటికే మీదుగా అందించడం జరుగుతుంది. శ్రీవాణి గారు లక్ష్మి గారు ఇనాగ్రేట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అయితే ఇప్పుడు మనం వస్తే ఎవరైనా వీరులు అమరవీరులు చనిపోయారు, వారి చరణాన్ని రక్షించాలని అంటే మన జగన్ సభ్యులు గారు చాలా తప్పులు పడేవారు. ఎక్కడ వేస్తాం అని ఈ టేబుల్ మీద గాంధీ గారి బొమ్మ లేదా ఇంకో వినాయక బొమ్మ పెట్టి ఇచ్చేవారు. సార్ అలా కాదు, మనం ఒక వార్ మెమోరియల్ కర్మ ఢిల్లీలో ఉన్న మోడల్ అప్పాల గౌరీ గారు. నాన్నగారు పొట్టి పోలీసు గారు తాతగారు రండి. నాన్నగారు తీసుకోండి.
ఆమె అనుష, బొడ్డి రామకృష్ణ గారు తండ్రి బొడ్డి పోలీసు గారు, సుధారాణి గారు, ఆంధ్రన్ సుధారాణి గారు, రక్తం కొట్టమ్మ గారు, ఆంధ్రన్ చంద్రరావు గారి వైపు ఆంధ్రన్ సుధారాణి గారు, ఇంట్లో శ్రీనివాసరావు గారు భార్య వెంకయ్య పట్టమ్మ గారు, ఎవరైనా ప్లీజ్ తక్కువ కన్నడ మాట్లాడుతున్నమాట లేదా ఓకే సో అదే ప్రశాంత్ ప్రశాంత్ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి 2 ఏళ్లలో నిర్మించుకున్న ఈ స్తూపాన్ని పరిరక్షించుకుందాం. ఆ విధంగా సైనికుల్ని స్మరించుకుందాం. జై జవాన్, జై జవాన్, జై జవాన్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.